హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు హార్ష్ క్లౌన్. ఈ వీడియోలో నేను దీపికా పడుకోని వర్సెస్ సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళ గొడవ ఎప్పటిది, అది ఈనాటిదే ఆనాటిదే అనేది చూద్దాం. సో లాస్ట్ ఇయరే మనకు తెలిసింది స్పిరిట్ సినిమాలో దీపికా పడుకోని ఉందని. ఆల్రెడీ కల్కి సినిమాతో దుమ్ము లేపేసింది, స్పిరిట్లో కూడా దుమ్ము లేపేస్తుంది అనుకున్నాం. బట్ ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ దీపికా దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్తో పాటు షీ వాస్ ప్రెగ్నెంట్, సో షీ డినైడ్. అండ్ తర్వాత పాప పుట్టేసిన తర్వాత ఒప్పేసుకుంటుంది, అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది కదా అని చెప్పి రిజెక్ట్ చేసింది. ఈసారి ఒప్పేసుకుంటుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. బికాస్ షీ వాజ్ నాట్ ద చాయిస్, షీ వాజ్ ద ఓన్లీ చాయిస్. అంటే చాయిస్లలో ఒక చాయిస్ ఆవిడ కాదు, ఆ రోల్కి ఆవిడ కరెక్ట్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఆవిడని అడిగారు. అది కూడా 2 సార్లు ఒక డైరెక్టర్, ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా వెళ్ళారు ఆయన. సో సమ్హౌ దే యాక్సెప్టెడ్. కానీ దీపికా పదుకొనే రీసెంట్గా 20 crores రెమ్యునరేషన్ అడిగారు అండ్ ఓన్లీ 6 to 8 hours ఆఫ్ షిఫ్ట్ అడిగారు. ఈవినింగ్ తొందరగా వెళ్ళిపోతానని చెప్పి అన్నారు. అండ్ దాంతోపాటు 100 రోజుల కంటే ఎక్కువ దాటితే తన ఏదైతే యాక్టింగ్కి సంబంధించిన టైం ఉందో 100 days కంటే ఎక్కువ ప్రొలాంగ్ అయితే ఆవిడకి ఎక్స్ట్రా ఇవ్వాలంట, ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇవ్వాలంట, విచ్ ఈస్ ఫేర్. అంటే చాలామంది చేశారు. కానీ దాంతోపాటు ఆవిడ చేసింది ఏంటంటే షేర్ అడిగారంట. యూనో ప్రభాస్ సినిమా ఎంత వెళ్తుందో అందరికీ తెలుసు, ఫ్లాప్ కొడితేనే అది 400 కోట్లు ఉత్తినే వెళ్ళిపోద్ది ఫ్లూక్లో. కానీ సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకోన్, ప్రభాస్, పాన్ ఇండియా ఇలా చాలానే ఉన్నాయి కాబట్టి షీ ఆస్ట్ ఫర్ షేర్. సో దీనికి కొద్దిగా హెస్టేట్ అయిన సందీప్ రెడ్డి వంగ, వద్దమ్మా నువ్వు బాలీవుడ్లో చేసుకో, ఎవరు ఫ్లాప్ సినిమాలలో యాక్ట్ చేసుకో చాలు, ఇంకా నీకు దండం అని చెప్పేసి నా సినిమాకి కొత్త హీరోయిన్ ట్రిప్టీ డిమ్రీ అని చెప్పేసి 9 లాంగ్వేజ్లలో చెప్పేశాడు, విచ్ ఇంక్లూడ్స్ కొరియా. మా డాంగ్ సియోక్ ఈస్ ఆన్ ద హిస్ వే, మా డాంగ్ సియోక్ ఈజ్ ఆన్ హిస్ వే. వస్తాడు, అదరగొట్టి పోతాడు. సో అది పక్కన పెట్టేస్తే విల్ టాక్ అబౌట్ దిస్. అండ్ ట్రిప్టీ డిమ్రీని తన సినిమాకి హీరోయిన్గా అనౌన్స్ చేసిన తర్వాత వాట్ హ్యాపెండ్ వాజ్ ద టాక్సిక్ పిఆర్ ఆఫ్ దీపికా పదుకోనే ఓకప్. సో వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపికా పదుకోనే స్పిరిట్ స్టోరీ మొత్తాన్ని ఆవిడ తన పిఆర్కి చెప్పుండొచ్చు. అండ్ దిస్ ఈజ్ జస్ట్ దాన్ని ఏమంటారు, ఏదో అలా రాయేస్తున్నా అంతే, ఓకే ఇలా ఉండొచ్చు అని ఒక పాయింట్ అంతే. ఆవిడ చెప్పుండొచ్చు. ఆ చెప్పినప్పుడు ఏమైందంటే ఆ పిఆర్ వచ్చేసి సోషల్ మీడియాలో ఇలా చేస్తుంది, విచ్ ఈస్ స్పిరిట్ ఈజ్ అ కంప్లీట్లీ ఏ గ్రేడెడ్ ఫిలిం, అడల్ట్రేటెడ్ ఫిలిం, దీంట్లో మొత్తం బోల్డ్ సీన్స్ ఉంటాయి, చాలా ఉన్నాయని చెప్పేసి దీపికా రిజెక్ట్ చేసిందని చెప్పి అలా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. విచ్ ఈస్ మేబీ ఆర్ మే నాట్ బి. అంటే షూట్ స్టార్ట్ అవ్వకముందే ఇలా అవ్వచ్చు అవ్వకూడదు అని చేశారు కాబట్టి we can make sure that దీపికా పదుకోనే రివీల్ ద స్టోరీ టు సమ్వన్ ఇన్ హర్ పిఆర్. సో ఆ పిఆర్ ఇలా టాక్సిక్గా ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. ట్రిప్టీ డిమ్రీని తీసుకున్నారంటే అది ఇంకా ఫుల్ ఆన్ 18+ మూవీ, ఫుల్ ఆన్ అంటే ఫుల్ ఆన్ 18+ మూవీ. ప్రభాస్, ట్రిప్టీ డిమ్రీ దారుణంగా ఉంటుంది ఈ సినిమాలో అని అన్నారు. సో ఆఫ్టర్ దిస్ సందీప్ రెడ్డి వంగ కేమ్ టు ట్విట్టర్ అండ్ హీ ట్వీటెడ్, చదువుతాను చూడండి. వెన్ ఐ narrate a story to an actor, I place 100% faith. దెర్ ఈజ్ అన్ అన్సైడ్ ఎన్డిఏ. ఎన్డిఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనమాట. అంటే ఒకవేళ ఆవిడ ఒప్పుకోకపోయిన సినిమాకి ఆ స్టోరీ అనేది ఎక్కడ రివీల్ చేయకూడదు, ఎక్కడ డిస్క్లోజర్ చేయకూడదు. దట్స్ ద పాయింట్. సో ఎన్డిఏ ఈజ్ అన్ అగ్రిమెంట్ అనమాట. సో దిస్ బై డూయింగ్ దిస్ యూ హ్యావ్ డిస్క్లోజ్డ్ ద పర్సన్ దట్ యూ ఆర్, పుట్టింగ్ డౌన్ ఏ యంగర్ యాక్టర్ అండ్ అవుట్సైడింగ్ మై స్టోరీ. ఈజ్ దిస్ వాట్ యువర్ ఫెమినిజం స్టాండ్స్ ఫర్? యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ పుట్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ మై క్రాఫ్ట్ అండ్ ఫర్ మీ फिल्म मेकिंग इज एवरीथिंग. यू डिडंट गेट इट, यू वोंट गेट इट, यू विल नेवर गेट इट. ऐसा करो अगली बार पूरी कहानी बोलना, क्योंकि मुझे ज़र्रा भी फ़र्क नहीं पड़ता. #dirty PR games. యా దిస్ షోస్ దీపికా గారి పిఆర్ టీమే ఇలా చేసింది, కొద్దిగా డర్టీగా వర్క్ చేసింది ట్రిప్టీ డిమ్రీకి అగెయిన్స్ట్గా. అండ్ సలారన్ వస్తుంది చాలాసార్లు చూడడం వల్ల అనుకుంటా. స్పిరిట్ స్టోరీని లీక్ చేసింది ఆవిడ తన పిఆర్కి, ఆ పిఆర్ ఇలా చేస్తుందని చెప్పి చెప్పేశారనమాట. అండ్ లాస్ట్లో ఒక లైన్ చెప్పారు, I like this कहावत very much. కొందక్ మే బిల్లి కంబా నోచో. దీన్ని నేను గూగుల్ చేసినా కూడా నాకు అది కనిపించలేదు, అందుకని చెప్పి విల్ కీప్ ఇట్ అసైడ్. దట్స్ హౌ సందీప్ రెడ్డి వంగ రిటాలియేటెడ్ దీపికాకి అగెయిన్స్ట్గా. ఆవిడ ఇలా చెప్పేసింది, ట్రిప్టీ డిమ్రీని కిందకి లాగుతున్నారు, ఆవిడ క్యారెక్టర్ని కిందకి దించుతున్నారు అన్నట్టే చెప్పాడు. ఒక యంగ్ యాక్టర్ని మీరు ఇలా ఎలా చేస్తారు, ఆవిడ యాక్ట్ చేసే ప్రతి సినిమాని ఎలాగది అడల్ట్రేటెడ్ ఫిలిం అని అంటారు అని అన్నారు. అండ్ ఇక్కడ బాగా ప్రెస్ చేసిన వర్డ్ ఏంటంటే, ఈజ్ దిస్ వాట్ యువర్ ఫెమినిజం స్టాండ్స్ ఫర్? దీపికా పడుకోనే ఎప్పటి నుంచో మంచి ఫెమినిస్ట్ ఆవిడ, ఉమెన్ కోసం చాలా చేశారు, దట్స్ వాట్ వీ నో. కానీ
ఇదే నీ ఫెమినిజం అన్నట్టు సందీప్ రెడ్డి వంగ ఈ వీడియోలో సందీప్ రెడ్డి వంగ ఈ పోస్ట్లో చెప్పారనమాట. అండ్ ఆయన ఇది కూడా చెప్పారు, మీరు నా స్టోరీని లీక్ చేసినా కూడా నాకు కొద్దిగా కూడా పెద్ద ఇది పడదు, ఏం చేసుకుంటే అది చేసుకో అని కొద్దిగా గట్టిగానే చెప్పారు. అండ్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ యాక్ట్రెస్ని రీసెంట్గానే తన కెరీర్ని స్టార్ట్ చేసిన డైరెక్టర్ ఇలా ఎదుర్కోవడం అనేది, దీపికా బీయింగ్ అ టాప్ నాచ్ యాక్ట్రెస్ ఆఫ్ బాలీవుడ్, ఆవిడకి ఎంతో కొంత ఈగో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ ఈగో ఎంత ఫ్రాజిలో మనకు తెలుసు. ప్రతి చిన్నదానికి అసలు ఆయన ఈగో చాలా చాలా డెలికేట్ అంటే చాలా డెలికేట్, ఉత్తినే ఇదైపోతారు. సో అలా రిటాలియేట్ అయ్యారు మన సందీప్ రెడ్డి వంగ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఏదేమైనా స్పిరిట్ బాగుండాలని కోరుకుందాం. కానీ అన్నట్టు మర్చిపోయా, దీపికా పదుకోనే సైడ్ నుంచి కూడా మాట్లాడాలి కాబట్టి అండ్ ఐ వాంట్ టు సే దిస్, ఆవిడ 6 to 8 hours టైం చెప్పడం కానీ, ఎక్కువ మనీ డిమాండ్ చేయడం కానీ, షేర్ డిమాండ్ చేయడం కానీ, ఒకవేళ చెప్పిన టైం కంటే ఎక్కువ రోజులు తీసుకుంటే మనీ అడగడానికి కారణం తన బేబీ అండ్ తను కంప్లీట్గా మదర్గా ఉండాలని అనుకుంటున్నారని తన పిఆర్ చెప్తుంది అండ్ తన ఫ్యాన్ బేసెస్ చెప్తున్నాయి, విచ్ ఈజ్ ఆర్గ్యూబుల్లీ మేబీ రైట్ మేబీ రాంగ్ ఆల్సో. బట్ మనం చూసిందే నమ్ముతాం కాబట్టి, అండ్ ఐఎమ్ నాట్ న్యూస్ రిపోర్టర్ ఆర్ న్యూస్ ఛానల్. సో నాకేమనిపిస్తే అదే చెప్పాను అండ్ ఐ టేక్ బై ద స్టాండ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. కమాన్, స్పిరిట్కి మా డాంగ్సియోకుని తీసుకొని రండి, డాన్లీ మావని తీసుకొని రండి, వీ విల్ రాక్ ద స్పిరిట్ ఇన్ 2026 అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు వచ్చారంటే నా కాంటెంట్ మీకు నచ్చుతుందని అర్థం. సో మీరు లైక్ చేశారంటే నేను ముందుకి వెళ్తాను. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. డన్.